అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షం అంటే సైక్లోన్ ఎఫెక్ట్తోని ఋతుపవనాలు చురుకుదనంతో మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, ఎలియేడి 4 మండలాల్లో మరి చాలా వర్షం కురిసింది. దాంతో కొంచెం వాగులు వంకలు 5-6 గంటలు బాగా పొంగి పొరలడం, చెర్లలో కూడా పెద్ద ఎత్తున మత్తడి పడడం. మరి ఇక్కడటువంటి బిల్ కలెక్టర్గా మరి సంవత్సరం కూడా ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అయితే లేదు. మరి యువకుడు 26 సంవత్సరాలు పవన్ అని చెప్పి మరి పవన్ గారు చనిపోవడం, ఏదైతే మిర్జంపేటలో బిల్ కలెక్టర్గా పనిచేస్తూ మరి నిత్యం శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా పనిచేసే వ్యక్తి మరి అనుకోకుండా వరద వచ్చి ఆ వరదల కొట్టుకుపోవడంతో చనిపోవడం జరిగింది. మరి వారికి ఇవాళ 5 లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ను మా ఎంపీ వంశీ గారు, నేను, మరి ఇక్కడ లోకల్ నాయకత్వం సారయ్య గౌడ్ గారు అందరం వచ్చి కూడా ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్ ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు కుమార్ అనేటువంటి వ్యక్తి మరి మత్తడి దగ్గర చేపల ఏదైతే వల పెట్టి వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి మరి ప్రమాదవశాత్తు మత్తడి నీళ్ళలో పడి ఆ వరదలు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. మన తనకు కూడా పెళ్ళ 2 పిల్లలు ఉన్నారు. మరి వారికి కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మరి ఎంపీ గారు అదేవిధంగా నేను మీ అంతా కలిసి వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిద్దరి కుటుంబాలకు సంబంధించి ఇంకా మున్ముందు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ కార్యక్రమాన్నైనా వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ, మరి పవన్ వాళ్ళ కుటుంబ పోషణ కోసం కానీ, మరి ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పవన్ మరి మున్ముందు కూడా పవన్ వాళ్ళ సోదరిమణి కోసం కానీ, వాళ్ళ అమ్మ కోసం కానీ ప్రభుత్వం నుండి వాళ్ళు ఎట్లా కోరుకుంటే అట్లా మరి దాన్ని నేను ఎంపీ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మొన్నటి నుంచి జరుగుతున్న ఈ భారీ వర్షాల వల్ల మన ఇద్దరు సోదరులు పవన్ గారు, కుమార్ గారు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మీరందరూ చూస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో, నీటి సమస్యలు ఎక్కడైతున్నాయో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టీం వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది. ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వం తరఫున పవన్ గారి ఫ్యామిలీకి మరి కుమార్ గారి ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటు ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇండోర్సే ఉండాలి, ఇంట్లో ఉండడం బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాము సడన్గా వాటర్ వచ్చి హై టైడ్, లో టైడ్ లోపల మనిషిని లాగేస్తుందని చెప్పి చాలా వీడియోలు వస్తున్నాయి. ఆన్లైన్ కూడా అవేర్నెస్ చాలా ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఈ వర్షాకాలంలో సడన్గా ఎక్కువ వర్షం వచ్చినప్పటికీ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడి మన సోదరులను కూడా సోదరిమణులకు కూడా నా విజ్ఞప్తి, కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రయాణం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా పంట నష్టాలు కూడా చాలా వరకు జరిగినది. ఎక్కడైతే పంట నష్టాలు కూడా జరిగినాయో దానికి కూడా ప్రభుత్వ తరఫున ఏ విధంగా సహకరిస్తామో ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ ప్రికాషనరీ మెజర్స్ మళ్ళీ పోస్ట్ హెవీ రెయిన్ అంటే ఇట్లా
భారీ వర్షాల తర్వాత రెస్పాన్స్ ఏదైతే ఉండాలో అది ఖచ్చితంగా అతి వేగంగా పనిచేసి స్టేబుల్గా పెట్టడము మా ఉద్దేశం అని చెప్పి మళ్ళొకసారి అందరికీ భరోసా ఇస్తూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.